నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మన యొక్క ప్రసంగ అంశము సృష్టికర్తను ఎవరూ అర్థం చేసుకోలేరు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 8, 9 వచనములు. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్రాలను చేసినవాడు అని వ్రాయబడి ఉన్నది. సృష్టి యొక్క అద్భుతము ఈ వచనాలు యోబు అనుభవిస్తున్నటువంటి బాధ మధ్యన కూడా దేవుని మహిమను గుర్తు చేసేటువంటి వచనాలు. యోబు తన సమస్యను మర్చిపోలేదు, కానీ దేవుని మహిమను గుర్తించి ఈ విధంగా చెప్పాడు. ఆయనే ఆకాశములను వ్యాపింపజేసి అలల మీద నడుచుచున్నాడు. ఇది దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని సూచిస్తున్నది. ఉదాహరణకు, మనిషి నేడు అంతరిక్షంలోనికి వెళ్ళాడు, సముద్ర అడుగునికి వెళ్ళాడు, కానీ ఆ సృష్టిని తయారు చేసిన వాడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు. రెండవదిగా, దేవుని యొక్క సృష్టి శక్తి. 8వ వచనం చూసినట్లయితే, ఆయనే ఆకాశములను వ్యాపింపజేశాడు. ఆయన ఒక్కడే. దేవుడిని ఎవరు కూడా సృష్టించలేదు. ఆయన ఒక్కడే సృష్టికర్త. ఆదికాండము 1వ అధ్యాయము 1ను మనం గుర్తు చేస్తుంది. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడని ఉన్నది. అలాగే ఋగ్వేదము 10:129 నాదీయ సూక్తం చెబుతుంది, ఆ సమయంలో ఎవరూ లేరు. అప్పుడు సృష్టి ఎలా మొదలైందో ఎవరు తెలియదు, దేవుడు ఒక్కడే తెలిసినవాడు. ఇది యోబు చెప్పిన ఒక్కడే ఆకాశంను వ్యాపింపజేశాడు అనే భావనతో సారూప్యం కలిగినది. మూడవదిగా, దేవుడు సముద్రముపై నడిచినవాడు అని వ్రాయబడి ఉన్నది. యోబు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనములో, సముద్రపు అలల మీద నడుచుచున్నాడు ఆయన. ఇది దేవుని ప్రకృతి మీద ఆధిపత్యం చూపిస్తున్నది. యేసు ప్రభు వారు కూడా సముద్రం మీద నడిచినప్పుడు ఈ యోబు గ్రంథంలో నుండి 9వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి వాక్యము నెరవేరినట్లు కనిపిస్తున్నది. మత్తయి లేఖనాధారం మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. ఋగ్వేదము 1:25-7లో వరుడును సముద్రాల అధిపతి అని ఉన్నది, కానీ బైబిల్లో దేవుడు మాత్రమే సముద్రాల మీద నడుస్తాడు అనేది ఉంది. వేదాలలో దేవతలు సముద్రానికి రక్షకులు. బైబిల్లో దేవుడు సముద్రానికి సృష్టికర్త మరియు అధిపతి. నాలుగవదిగా, దేవుడు నక్షత్ర సమూహాల సృష్టికర్త. యోబు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము చూసినట్లయితే, ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక
అనువాటిని దక్షిణ నక్షత్రాలను చేసినవాడు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు నక్షత్రాలకు పేర్లు పెట్టాడు. దీనికి లేఖనాధారము కీర్తనల గ్రంథము 147:4 యోబు కాలంలో కూడా దేవుని ఖగోళ సృష్టి గురించి అవగాహన ఉండేది. ఆయనే నక్షత్ర సమూహాలను నియంత్రిస్తున్నాడు. అథర్వవేదము 19:54-3 నక్షత్రాలను సూర్యుడు ఏర్పాటు చేసినట్లు అనే వచనము ఉన్నది. కానీ బైబిల్ చెబుతుంది దేవుడు సూర్యుడినే సృష్టించాడు. ఆయనే నక్షత్రాలను ఏర్పరిచాడు. ఇది స్పష్టంగా దేవుని సర్వాధికారాన్ని చూపుతున్నది. 5వదిగా మనకు బోధ. దేవుని సృష్టి మహిమ మన విశ్వాసానికి పునాది. యోబు తన బాధల్లో ఉన్నప్పుడు కూడా ఆయన దృష్టి సృష్టికర్త మీదే ఉంది. దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థం అయితే మన సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. ప్రకృతి, విశ్వం, సముద్రం, నక్షత్రాలు అన్నీ ఆయన సృష్టి యొక్క సాక్ష్యాలు. 6వదిగా సృష్టికర్తలో విశ్వాసం ఉంచండి. ఆయనే అన్నింటినీ సృష్టించినవాడు, అన్నింటినీ నిలిపినవాడు. వేదాలు చెబుతున్నాయి ఒక్కడే పరమాత్మ అని చెప్పినట్లు బైబిల్ కూడా చెబుతుంది. యేసుక్రీస్తు ద్వారానే అన్నీ సృష్టించబడ్డాయి. లేఖనాధారము కొలస్సీలకు పత్రిక 1:16 సృష్టికర్త దేవుని తెలుసుకోవడం. మనం సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవడం మానవ జీవితంలో అర్థాన్ని తెలుసుకోవడమే. ప్రార్థన. ప్రభు, నీవే ఆకాశాలను వ్యాపింపజేసిన వాడవు, నక్షత్రాలను సృష్టించిన వాడవు, సముద్రపు అలలపై నడిచిన వాడవు. నీ మహిమను మేము గుర్తు చేసుకొని నీ మీద విశ్వాసం ఉంచుచున్నాము. ఆమేన్. నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మనము సృష్టికర్తను ఎవరు అర్థం చేసుకోలేరు అనే అంశంపై కొన్ని ఆధ్యాత్మిక మర్మాలను తెలుసుకున్నాము. ఇలా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక మర్మాలను రానున్న దినాల్లో ఇంకా తెలుసుకుందాము. గాడ్ బ్లెస్ యూ.